What are linear elements? In an electronic circuit, a linear element is an electrical element with a linear relationship between current and voltage. Examples: resistors, capacitors and inductors. డెఫినేషన్ ప్రకారం సింపుల్గా చెప్పాలంటే మనం ఒక లీనియర్ ఎలిమెంట్కి అంటే రెసిస్టర్కి కానీ కెపాసిటర్కి కానీ ఇండక్టర్కి కానీ ఏ సిగ్నల్ అయితే ఇన్పుట్లో ఇస్తామో అంటే అది సైన్ వేవ్ కావచ్చు, స్క్వేర్ వేవ్ కావచ్చు, ఆ సిగ్నల్ యొక్క ఇన్పుట్లో ఏవైతే ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్ ఉన్నాయో అవుట్పుట్లో కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ యాంప్లిట్యూడ్ ఉంటాయి. ఇన్పుట్ వోల్టేజెస్కి కరెంట్స్కి మరియు అవుట్పుట్ వోల్టేజెస్కి కరెంట్స్కి మధ్య గ్రాఫ్ గీస్తే అది లీనియర్గా ఉంటుంది. లీనియర్ ఎలిమెంట్స్ అంటే ఎలా ఉంటాయో ఇప్పుడు పిక్చరైజ్డ్ ఫామ్లో చూద్దాం. ఇదిగో చూస్తున్నారు కదా, ఇవి లీనియర్ ఎలిమెంట్స్ అంటారు. రెసిస్టర్, కెపాసిటర్ అండ్ ఇండక్టర్. ఇవి ఎక్కువగా మనకి ఆర్ఎల్సి, ఆర్ఎల్ అండ్ ఆర్సి సర్క్యూట్స్లో కనపడతాయి. వీటిని బేసిక్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ యొక్క విఏ క్యారెక్టరిస్టిక్స్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూద్దాం. ఈ గ్రాఫ్ని గమనిస్తే కరెంట్కి మరియు వోల్టేజ్కి మధ్య స్లోప్ అనేది ఇలా ఉంటుంది, స్ట్రైట్ లైన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా లీనియర్ ఎలిమెంట్స్లో ఆరిజిన్ నుంచి వేవ్ ఫామ్ స్టార్ట్ అవుతుంది. లీనియర్ కాంపోనెంట్స్ ఏమిటియో చూసాం కదా, ఇప్పుడు నాన్ లీనియర్ కాంపోనెంట్స్ ఏంటియో చూద్దాం. వాట్ ఆర్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్? The elements in which the relation between voltage and current is a non-linear function. Examples: transistors, diodes, MOSFET and transformers. ఈ నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అనేవి ఎగ్జాక్ట్గా లీనియర్ ఎలిమెంట్స్కి ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. డెఫినేషన్ ప్రకారం ఇన్పుట్ సిగ్నల్తో కంపేర్ చేసుకుంటే అవుట్పుట్ సిగ్నల్ నాన్ లీనియర్గా ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ మనం ఒక సైనిసాయిడల్ వేవ్ కనుక ఇన్పుట్గా ఇచ్చామంటే ఆ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ మరియు యాంప్లిట్యూడ్ అనేవి ఎక్స్పోనెన్షియల్గా చేంజ్ అవుతాయి. అంటే ఒక సర్క్యూట్లో నాన్ లీనియర్ ఎలిమెంట్ కనుక ఉంటే ఆ సర్క్యూట్ యొక్క అవుట్పుట్లో కరెంట్కి మరియు వోల్టేజ్కి మధ్య స్లోప్ టైం టు టైం వ్యారీ అవుతుంటుంది. అంటే ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజ్ అవ్వచ్చు లేదంటే ఇంక్రీజ్ అవ్వచ్చు. నాన్ లీనియర్ ఎలిమెంట్స్కి థియరిటికల్గా డెఫినేషన్ చూసాం కదా, ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ని పిక్చరైజ్డ్ ఫామ్ చూద్దాం. వీటిని నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అంటారు. డయోడ్, మాస్ఫెట్, ట్రాన్సిస్టర్. వీటిని రకరకాల వాటిలో ఉపయోగిస్తారు, కరెంట్ యాంప్లిఫికేషన్ కోసం, రెక్టిఫికేషన్ కోసం అలా. మాస్ఫెట్ని వోల్టేజ్ రెగ్యులేటర్గా కూడా ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ యొక్క రెస్పాన్సెస్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూద్దాం. ఇక్కడ చూస్తే నాన్ లీనియర్ ఎలిమెంట్ యొక్క అవుట్పుట్ రెస్పాన్స్ ఇలా ఉంటుంది. కరెంట్కి మరియు వోల్టేజ్కి మధ్య స్లోప్ ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.